హలో హాయ్ అండి. మా పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట పూర్తి అయిపోయిందండి. ఇంకా బోనాలు వేడుకలండి. ఇప్పుడు బోనాల పండుగ అయితే జరిగిపోతుందండి శ్రావణ మాసంలోని. ఇక మేమైతేనండి బోనం పట్టుకుని అయితే టెంపుల్కి వచ్చేసామండి. కానీ బోనం కాదండి, మాకు బోనం అయితే లేదండి. మేము ఆంధ్ర వాళ్ళం కదండి, మాకైతే తెలియదండి బోనం ఎలా పెట్టాలో. నేనైతేనండి అమ్మవారికి నైవేద్యం కూడా కాదండి, అదే శనగలు బెల్లం పట్టుకుని అయితే వస్తానండి అమ్మవారికి. ఎప్పుడు ఇలా అమ్మవారికి అయితే నమస్కరించుకున్నానండి. ఇలా అమ్మవారికి నమస్కరించుకునండి. ఇప్పుడు అమ్మవారికి అండి నేను సాకైతేనండి పెడతానండి. ముందు అమ్మవారి దగ్గరికి వచ్చి దండం పెట్టేసుకునండి. ఇప్పుడు అమ్మవారి సాకైతే పెడతానండి. ఏమంటారా, నేను అటుకులు బెల్లం అది తెచ్చానండి, అవే పెడతానండి. 3 ప్రదర్శనలు చేసేసుకున్న తర్వాత అండి మనం బోనాలతో తిరిగిన వాళ్ళు బోనాలతో తిరుగుతారండి. బోనం ఉన్న వాళ్ళకైతే టికెట్ ఉందండి, బోనం లేని వాళ్ళకైతే టికెట్ లేదండి. ఇంకోండి వీళ్ళందరూ బోనాలు ఎట్టుకుని గుడి చుట్టూ అయితే ప్రదర్శనలు చేస్తున్నారండి. నేను కూడా అయితే ప్రదర్శనలు చేసేసానండి. ఇంకోండి ఇప్పుడైతే నా అమ్మవారు సాకండి. ఇక్కడ ఒక అమ్మవారు ఎదురుగుండానండి ఒక టేబుల్ అయితే వేసారండి. ఇక్కడైతే సాక పెట్టాలండి. అక్కడేమో బొడ్రాయి ఉంటుందండి. బొడ్రాయి కాడైతేనేమో వాటర్ వేయాలటండి. ఇక నేను తెచ్చిన పసుపు కుంకుమ దీపారాధన అయితే చేసేస్తున్నానండి. ముందు దీపారాధన చేసేసానండి. దీపారాధన చేసేసండి అమ్మవారికి పసుపు కుంకుమ వేసేసండి. నేను తెచ్చిన నైవేద్యం అయితే అమ్మవారికి పెడుతున్నానండి. అమ్మవారికి పెట్టేసండి. అక్కడ నుంచి అమ్మవారికి దాన్ని నమస్కారం చేసుకునండి. అక్కడ బొడ్రాయి ఉంది కదండి, బొడ్రాయికి మనం ఇంటికాడ నుంచిన వేప కొమ్ములండి పసుపు కుంకుమ వేసి వాటర్ అయితే తెస్తామండి. అదైతే అమ్మవారికి అలాగా కాళ్ళు అయితే కడిగినట్టు అనిపిస్తుందండి. అమ్మవారికి అలా బొడ్రాయి మీద వాటర్ వేస్తేనే మనకి అభిషేకం అయినట్టు. ఇలా అయిపోయాకనండి మనం ఇంకా ఇక్కడ నుంచి ఏం చేయాలంటే నేను అమ్మవారికి ఏదో ఒకటి అయితే ఇవ్వాలి కదండి. అమ్మవారికి ఇంకా నేను ఇవ్వగలిగింది ఏంటంటే ఒక నాటుకోడి అయితే కొనేసండి అమ్మవారికి చూపించానండి. ఎప్పుడైనా సరే మన ఇంటి దేవతలకండి మనకి వాళ్ళకి ఇష్టమైంది ఏంటంటేనండి ఇలాగా కోడి అయినా అమ్మవారికి చూపించండి, మనం అయితే రావాలండి. నేనైతే ఇవ్వండి అమ్మవారికి కోడిని అయితే చూపించానండి. ఇలా అమ్మవారికి కూడా అక్కడ ఫస్ట్ నిలబెట్టినప్పుడు ఫస్ట్ పాతగా ఉన్న అమ్మవారికి కూడా చూపించానండి. ఇక్కడ కొత్త ప్రతిష్టాపన విగ్రహానికి చూపించాను. మనం ఆల్రెడీ ముందు నుంచి ఉన్న అమ్మవారికి కూడా చూపించానండి. ఇలాగ అమ్మవారికి కూడా చూపించేసుకుంటేనండి మనకి ఏమన్నా దోషాలు అది ఏమన్నా పోతాయండి. చాలా మంచిదండి అమ్మవారికి ఇలా కోడి చూపిస్తాం. ఇంకోండి ఇలాగ నేను పాత అమ్మవారికి కూడానండి కోడిని అయితే చూపించానండి. చాలా మంచిదండి. మనకి ఏమన్నా బాధలున్నా ఏమున్నా కూడా తొలగిపోతాయండి అమ్మవారికి ఇష్టమైంది నైవేద్యం కింద చూపిస్తేనే. ఇంకా ఇప్పుడైతేనండి నేను అమ్మవారికి అయితే చూపించేసానండి. మరి మీరు కూడా ఇలాగే చేస్తారనుకున్న వీడియో